లేదు అలా అనుకుంటే శౌర్య అనే ఇది లేకపోతే నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకంటూ హీరో లేకపోతే నేను సినిమాలు చేయలేను. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నాకు హీరో అనే అతను నా దగ్గర ఉన్నాడు కాబట్టి నాకు ప్రొడ్యూసర్గా నాకు ఇదైంది తప్పితే ఇప్పుడు హీరో అనే అతను లేకుండా నేను కొత్తగా వచ్చి ప్రొడ్యూస్ చేయాలంటే నాకంటూ ఒక వాల్యూ ఏమి ఉండదు. అది నాగ్ శౌర్య ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి నేను ప్రొడ్యూస్ చేస్తే దానికి ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఉషా ముల్పూరీస్ రెస్టారెంట్ పెట్టినా కానీ ఓకే నాకంటూ నేను ప్రూవ్ చేసుకున్నా కానీ ఇప్పుడు నా దగ్గరికి వచ్చేది ఎవరైనా కానీ నాగ్ శౌర్య మదర్ రెస్టారెంట్ పెట్టారు అని ఇన్స్టాలో వచ్చిందని చెప్పి అందరూ నా దగ్గరికి వస్తున్నారు ఆ ఇదితోటే. ఎందుకంటే ఈ క్రెడిట్ నేను శౌర్యకే ఇస్తున్నాను. అది నాకు హ్యాపీ కూడా. ఎందుకంటే నా కొడుకు ద్వారా నాకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటే అది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అది తర్వాత వచ్చిన తర్వాత టేస్ట్ బాగుంది కాబట్టి రిపీట్ అవుతున్నా. ఇప్పుడు ఏదైనా కానీ పెద్ద హీరోలు ఇప్పుడు చిరంజీవి ఎవరి పెద్దైనా కానీ ముందు మూవీ అనేది రావటానికి వాళ్ళ క్రేజ్ తోటి వస్తారు ఎవరైనా. ఆ తర్వాత హిట్ అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది, నచ్చకపోతే ఇది అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నా రెస్టారెంట్కి వచ్చేది నన్ను చూసి వచ్చేది ఎవరైనా కానీ నాగ్ శౌర్య మదరు నాగ్ శౌర్య అనేది వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా నాగ్ శౌర్య అంటే మాకు చాలా ఇష్టం అని అందరూ చెప్తూ ఉంటారు. నేను అది శౌర్యకి ఈవెన్ చెప్పాను అనుకో, అమ్మ నాకు ఫ్యాన్స్ ఏంటమ్మా నువ్వు మరీ చెప్తావు ఇదే అంటాడు. యాక్చువల్గా అసలు నమ్మడు. లాస్ట్ సండే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి 72 years ఒకళ్ళు 70 years అంట రిటైర్ అయిపోయారంట. ఆయన మొత్తం టూరిజం డిపార్ట్మెంట్లో చేశారంట గవర్నమెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ అన్నీ మొత్తం తెలుసంట. ఈ అంతా ఉన్నాయని చూసి ఆయన వచ్చారు. వచ్చి చాలా బాగుందని నేను ఏదో వర్క్లో ఉంటే నా కోసం ఒక 15 minutes వెయిట్ చేసి నాతో మాట్లాడి అయితే ఇప్పుడు నేను వాళ్ళతో ఫోటోలు దిగి నేను చాలా అసలు అనమాట. అట్లాంటి రివ్యూస్ చాలా చాలా ఉన్నాయమ్మా. అలాగే చిన్న పిల్లలు 4 years 5 years పిల్లలు కూడా శౌర్య అన్న సినిమా ఇష్టం, మాకు లక్ష్య సినిమా ఇష్టం, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెల్లో సినిమా ఇష్టం పిల్లలు చెప్తున్నారమ్మా. అంటే పిల్లలు అలాగే శౌర్యకి అప్పుడే మ్యారేజ్ అయిపోయింది అని యూత్ ఉన్నారు. అట్లా రకరకాలు అన్నీ. అంటే ఇది అదని కాదమ్మా, టోటల్ క్రౌడ్ అంతా ఒక యూత్ అని లేదు, ఒక పిల్లలు లేదు, ఒక ఏజ్ లిమిట్ కానీ ఒక ఇది కానీ ఎవ్వరూ లేకుండా కొంతమంది అయితే కనుక ఊళ్ళ నుంచి వస్తున్నారమ్మా. నిజంగా అది మాత్రం మరి శౌర్య అది చెప్పినా నమ్మడు. దీన్ని యాక్చువల్గా చెప్పాలంటే కనుక నేను వాళ్ళతో వీడియో బయట తీసుకుంటే పోతుందేమో అనిపిస్తుంది. అడిగి నేను చెప్పాను అనుకో, అమ్మ ఊరుకోమ్మ అర్థం లేకుండా నువ్వన్నీ నమ్ముతావు, నా కోసం నాకు ఫ్యాన్స్ ఏంటి అంటుంటాడు. వాళ్ళు చెప్తుంటారు శౌర్య అన్న ఫ్యాన్స్ అమ్మ మేము దీనికోసమే వచ్చామమ్మా. నరసరావుపేట, సిద్దిపేట, కరీంనగర్, అనంతపురం అసలు దీనికోసమే అంటే ఇంకా చెప్పాలంటే భీమవరం అని ఇలా వచ్చి వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేసి వాళ్ళు తిని మళ్ళీ నాకంతా చెప్పి నాతో ఫోటోలు దిగి వెళ్తున్నారు. నిజంగా ఇదంతా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా.